Hello everyone, this is your Lekkala Mastaru Haragopal. ఈ వీడియోలో మనం ట్రిగనోమెట్రిక్ టేబుల్లో ఉండే 0 degrees 90 degrees కి సంబంధించిన వాల్యూస్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకు సపరేట్ గా చేయాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 degrees తీసుకోండి. చాలా మందికి వచ్చే డౌట్ 0 degrees అసలు ఎక్కడ ఉంటుంది, 0 degrees ఉంటే అసలు ట్రయాంగిల్ ఫామ్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మనం జనరల్ గా ట్రిగనోమెట్రీ అర్థం చేసుకోవడం అంతా ఒక రైట్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం తీసుకునే చేస్తాం. సో ఇప్పుడు ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నాను. క్లియర్ గా యాంగిల్ బి 90 degrees అని చెప్తున్నాను. ఫైన్, యాంగిల్ బి 90 అయితే ఏ అండ్ సిలు అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఏబి లెంత్ ఎంతైనా ఉండొచ్చు, బీసీ లెంత్ ఎంతైనా ఉండొచ్చు, ఏసీ లెంత్ కూడా ఎంతైనా ఉండొచ్చు. మనం ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే 45 degrees అయితే, 60 degrees అయితే, 30 degrees అయితే ఎక్సెట్రా వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయనేది అన్ని మనం ఇంతవరకు డిస్కస్ చేస్తాం. బట్ 0 degrees అండ్ 90 degrees అర్థం చేసుకోవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో చాలా డౌట్స్ కూడా రైస్ అవుతూ ఉంటాయి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లోనే. సో డీటెయిల్ గా ఈ విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఆల్రెడీ కన్సిడర్ చేశాను, ఏబిసి అన్నాను, యాంగిల్ బి 90 అన్నాను. ఒక్కసారి జాగ్రత్తగా పాయింట్ ఏ చూడండి. సో పాయింట్ ఏ ఇక్కడ ఎక్కడో ఉంది. సపోజ్ నేను పాయింట్ ఏ ఇక్కడ పైన ఎందుకని కాస్త కిందికి డ్రాగ్ చేశాను అనుకోండి. కిందికి డ్రాగ్ చేస్తే వెంటనే ఏసీ లెంత్ తగ్గిపోతుంది, అలాగే ఏబి లెంత్ తగ్గిపోతుంది. సో రెండు సైడ్స్ లెంత్ తగ్గిపోయాయి. వాట్ అబౌట్ యాంగిల్స్? యాంగిల్ ఏ ఇంక్రీజ్ అవుతుంది, యాంగిల్ సి డిక్రీజ్ అవుతుంది. మీరు క్లియర్ గా చూడండి. సో ఒకవేళ పాయింట్ ఏ ఇఫ్ ఐ డ్రాగ్ టువర్డ్స్ బి అంటే బి దగ్గరికి లాక్కొని వస్తున్నాను అనుకోండి. సో పాయింట్ ఏ అనేది బి దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ యాంగిల్ సి 0 అవుతుంది, ఆల్మోస్ట్ యాంగిల్ ఏ 90 degrees అవుతుంది, ఆల్మోస్ట్ ఏబి 0 అవుతుంది, ఆల్మోస్ట్ ఏసీ అనేది బీసీకి ఈక్వల్ అవుతుంది. సో నేను ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాను. సో ఇఫ్ పాయింట్ ఏ అప్రోచెస్ టువర్డ్స్ బి, పాయింట్ ఏ అనేది బి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు జరిగే చేంజెస్ ఏంటి? యాంగిల్ సి 0 దగ్గరికి వెళ్తుంది, యాంగిల్ ఏ ఆల్మోస్ట్ 90 degrees అవుతుంది, ఏబి ఆల్మోస్ట్ 0 అవుతుంది, ఏసీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక్క పాయింట్ ఏని బి దగ్గరికి లాక్కొని రావడం వల్ల ఈ ఎంటైర్ ట్రయాంగిల్లో 4 డిఫరెంట్ చేంజెస్ జరిగాయి. అంటే కింద ఉండే బీసీ ఏమీ మారలేదు, మిగిలిన సైడ్స్ డిస్టర్బ్ అయ్యాయి, మిగిలిన 2 యాంగిల్స్ డిస్టర్బ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకుంటే, సో ఎఫ్ పాయింట్ ఏ అనేది ఆల్మోస్ట్ బికి దగ్గర వచ్చినప్పుడు సి ఆల్మోస్ట్ 0 అవుతుంది అనుకున్నాం కదా. మరి సి 0 అయితే దాని ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది కూడా 0 అవుతుంది. సో సి 0 అయితే దాని ఆపోజిట్ సైడ్ ఆల్మోస్ట్ 0 అవుతుంది. సో ఇప్పుడు సైన్ 0 అని తీసుకోండి, ఆపోజిట్ బై హైపాంటిస్ కదా, ఆపోజిట్ ఏబి హైపాంటిస్ ఏసీ, ఆపోజిట్ ఆల్మోస్ట్ 0 అవుతుంది అంటున్నాం. సో 0 బై ఏం రాసుకున్నా, ఐ మీన్ ఏసీ లెంత్ ఎంత రాసుకున్నా 0 అవుతుంది. కాబట్టి సైన్ 0 వాల్యూ మనకి 0 అవుతుంది. అలాగే కాస్ 0 తీసుకుంటే అడ్జసెంట్ బై హైపాంటిస్ అంటాం. సో యాంగిల్ సి ఆల్మోస్ట్ 0కి ఈక్వల్ అవుతున్నప్పుడు ఏసీ లెంత్ బీసీ లెంత్ కి ఈక్వల్ అవుతుందని చెప్పాం కదా. బీసీ వచ్చేసి అడ్జసెంట్, ఏసీ వచ్చేసి హైపాంటిస్. కాబట్టి కాస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపాంటిస్ రాసుకుంటే అది రెండు ఈక్వల్ అవుతాయి అంటున్నాం. కాబట్టి 1 అవుతుంది. అలాగే టాన్ 0 తీసుకుంటే, టాన్ 0 తీసుకుంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటున్నాం. ఆపోజిట్ ఆల్మోస్ట్ 0 అవుతుంది చెప్తున్నాం కాబట్టి 0 బై అడ్జసెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0. సో సైన్ 0 వాల్యూ 0 ఎందుకు అవుతుంది, కాస్ 0 వాల్యూ 1 ఎందుకు అవుతుంది, టాన్ 0 వాల్యూ ఎందుకు 0 అవుతుందని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ జాగ్రత్త చూడండి, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ సి దగ్గర కాకుండా ఏ దగ్గర పెట్టుకుంటే, సో ఇప్పుడు సపోజ్ ఇది ఇట్లా రొటేట్ చేసినా లేదా అలాగే పెట్టుకున్నా, వెన్ ఏ అప్రోచెస్ టువర్డ్స్ బి, ఏ అనేది బి దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు యాంగిల్ అనేది ఆల్మోస్ట్ 90 అవుతుంది. సో ఇది 90 అయినప్పుడు దీని అడ్జసెంట్ 0 అవుతుంది, ఆపోజిట్ అలాగే ఉంటుంది, హైపాంటిస్ దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో ఆపోజిట్ కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు సైన్ 90 అని పెట్టుకోండి, ఆపోజిట్ బై హైపాంటిస్ కదా, ఆపోజిట్ ఏం చేసేసి బీసీ, హైపాంటిస్ వచ్చేసి ఏసీ. బట్ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి అంటే సైన్ 90 వాల్యూ 1 అవుతుంది. అలాగే కాస్ 90 తీసుకుంటే అడ్జసెంట్ బై హైపాంటిస్, బట్ అడ్జసెంట్ ఇక్కడ 0 అవుతుంది కాబట్టి 0 బై హైపాంటిస్ విచ్ ఈస్ నథింగ్ బట్ 0. మరి టాన్ 90 వాల్యూ ఏంటి పరిస్థితి అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఏది ఆపోజిట్ అవుతుంది? కింద ఉండే బీసీ
ఆపోజిట్ అవుతుంది. బీసీ అడ్జసెంట్ ఏమవుతుంది, అడ్జసెంట్ 0 అవుతుంది. సో ఆపోజిట్ బై 0, డినామినేటర్ లో 0 వస్తే దాన్ని మనం డిఫైన్ చేయలేం కాబట్టి సో tan 90 వాల్యూ అన్డిఫైన్డ్ అని తీసుకుంటాం. సో ఇవి 3 తెలిస్తే ఆటోమేటిక్ గా కిందవి మనం రాసుకోవచ్చు అనే విషయం మనకు తెలిసిందే. సో మై డియర్ చిల్డ్రన్, 0 degrees అండ్ 90 degrees కి సంబంధించిన ట్రిగనామెట్రిక్ వాల్యూస్ అర్థం చేసుకోవడం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సపరేట్ గా ఇక్కడ డిస్కస్ చేయాల్సి వచ్చింది. హోప్ కాస్త మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.